వెల్కమ్ టు ఏం జరుగుతోంది. నా పేరు కోపల మణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. తొందరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు చాలా హాట్‌గా జరగబోతున్నాయని అర్థమవుతోంది. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి 3 జాతీయ పార్టీలు, అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీజేపీ కాకుండా తెలంగాణ రక్షణ సేన కూడా రెడీ అవుతోంది పోటీ చేయడానికి. ఈ 4 పార్టీలకు అదనంగా ఏపీ పార్టీగా ముద్రపడినట్టు అంటే ఆంధ్ర పార్టీగా ముద్రపడినటువంటి జనసేన కూడా జీహెచ్ఎంసీ ఎన్నికలపై దృష్టి పెట్టింది. ఈ మధ్యనే పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందన్నారు. ఇక్కడ మణికొండలో పార్టీ ఆఫీసు కూడా ఓపెన్ చేశారు. ఈ నేపథ్యంలో ఎలక్షన్స్ విషయంలో పవన్ చాలా సీరియస్గా ఉన్నారని అనిపిస్తోంది. మరి ఇన్ని పార్టీల మధ్య జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎంత హాట్గా జరగబోతాయి అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎందుకంటే కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా లేదా జనసేన కూడా ప్రధానంగా గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి సీమాంధ్ర ఓట్ల మీదనే ఎక్కువ దృష్టి పెట్టినట్టు అర్థమవుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలుచుకున్నది. 2023 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 2 ఉప ఎన్నికలు జరిగినాయి. కంటోన్మెంట్, జూబ్లీ హిల్స్లో గెలిచింది. కాబట్టి ఇక్కడ తాము కూడా పుంజుకుంటున్నామని అనుకుంటోంది. మరి పవన్ తెలంగాణ రాజకీయాల్లో కాలు పెట్టడం అంటే సీమాంధ్ర ఓట్లను దృష్టిలో పెట్టుకుని అర్థమవుతుంది. ఈ విషయాలన్నింటినీ మనతో విశ్లేషించడానికి, వివరించడానికి సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు సల్ఫాన్ నరేంద్ర గారు ఉన్నారు. నమస్తే నరేంద్ర గారు. కొద్దిగా రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎంత హాట్గా జరగబోతాయనే చర్చకు సంబంధించిన కొద్దిగా మీరు వివరిస్తారా? సాధారణంగా ఇది అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణ జరిగినా కూడా హైదరాబాద్లో ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు అనేది దాదాపు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాకరమైంది. అందులో దీన్ని జిహెచ్ఎంసీ కాకుండా ఇప్పుడు 3 పురపాలక సంఘాలుగా చేశారు. 3 కార్పొరేషన్లు రేపు ఎన్నికలు జరగబోతున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ దాదాపు ఎటువంటి ప్రభావం చూపించలేకపోయింది. ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. కాబట్టి కాంగ్రెస్ యొక్క ప్రభుత్వం మనుగడ కానీ వాళ్ళ యొక్క తెలంగాణలో విస్తరించడానికి కూడా జిహెచ్ఎంసీ అనేది చాలా కీలకమైంది. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ కూడా గతంలో ఉన్నటువంటి బలాన్ని నిలుపుకోవటం, కనీసం తమ ఉనికిని కాపాడుకోవటం అనేది చాలా కీలకమైంది. వీటితో పాటు ప్రభుత్వం రాబోయే రోజుల్లో మేమే ఏర్పాటు చెప్తున్నటువంటి బీజేపీకి ముఖ్యంగా గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆనాడు అధికార పార్టీతో దాదాపు సమానంగా సీట్లు గెలుచుకుంది. కాబట్టి బీజేపీ దాదాపు లోక్సభ సీట్లో ఒక హైదరాబాద్ తప్పితే మిగతా అన్ని కూడా బీజేపీ గెలుపొందింది. అటు మల్కాజ్గిరి కానీ, సికింద్రాబాద్ కానీ. కాబట్టి ఈ హైదరాబాద్లో 3 కార్పొరేషన్లు గెలవడం ద్వారా తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుకి ఒక స్పష్టమైన సంకేతం ఇవ్వాలని బీజేపీ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ చాలా కాలంగా తెలంగాణలో హైదరాబాద్లోనే నా పార్టీ పుట్టిందని చెప్తున్నారు. కాబట్టి హైదరాబాద్ ఉనికి కాపాడుకోవాలని చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆయన అనేక ఎన్నికల్లో ఎప్పుడు కూడా వివిధ కారణాల పోటీ చేయలేకపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా కూడా బీజేపీతో కలిసి ఆనాడు పోటీ చేసినప్పుడు కూడా ఆయన చెప్పుకోదగినటువంటి ప్రభావం చూపించలేకపోయారు. ఆయన వచ్చి ప్రచారం చేసినా కూడా. కాబట్టి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ విధంగా వ్యూహాన్ని అనుసరిస్తున్నది ఆసక్తి కలిగించే అంశం. ఇప్పుడు మనకు జీహెచ్ఎంసీ అంటే ఒక మినీ తెలంగాణ లాంటిది అనుకోవాలి, ఒక మినీ ఇండియా కూడా అనుకోవచ్చు దీన్ని. ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద సుమారుగా 3.4 కోట్ల మంది ఓటర్లు ఉంటే జీహెచ్ఎంసీ పరిధిలోనే 1.10 కోట్ల ఓటర్లు ఉన్నారు. వీరిలో కూడా సీమాంధ్ర ఓటర్లు దాదాపు ఒక 35 నుంచి 40 లక్షల మంది ఉంటారు. వీటిని దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో కూడా యాక్టివ్ అవ్వాలి అనేది అనుకుంటున్నారు అనేటువంటిది ఒక ప్రచారం జరుగుతోంది. మీరు ఏమంటారు దానికి? జిహెచ్ఎంసీలో ఇక్కడ అటు అసెంబ్లీ ఎన్నికల టైంలో కానీ, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ ఒక పాత బస్తీని మినహాయిస్తే మిగతా చోట్ల గెలుపు ఓటముల్లో సీమాంధ్ర ప్రజలు అనేది నిర్ణయాత్మక పాత్ర వహిస్తారు. వాళ్ళు ఇటువైపు ఏ పార్టీకి కనుక మద్దతు ఇస్తే ఆ పార్టీ సాధారణంగా మంచి ఫలితాలు చూపించే అవకాశం ఉంది.
ఓకే. మొదటి రాష్ట్రంలో 2014లో బీఆర్ఎస్ టిఆర్ఎస్ అన్నాడు గెలిచినప్పుడు కూడా హైదరాబాద్ లో అసలు దాదాపు 1-2 సీట్లు మించి టిఆర్ఎస్ గెలవలేకపోయింది అన్నాడు. ఆనాడు టీడీపీ బీజేపీ కలిసి హైదరాబాద్ సిటీలోనే ఎక్కువ సీట్లు గెలిచాయి అన్నాడు. బీజేపీ అవును. 5 సీట్లు, టీడీపీ కూడా చాలా సీట్లు గెలిచింది. కాబట్టి అయితే ఆ తర్వాత టీడీపీ వెనుకడుగు వేయటం, దాదాపు ఇక్కడ నుంచి వెళ్ళిపోవటం కారణం వలన బీఆర్ఎస్ ఆ బలం పుంజుకుని వచ్చింది. అంటే ఎన్నికల ఫలితాలను చూస్తే కాంగ్రెస్ అనేది హైదరాబాద్ సిటీలో మొదటి నుంచి కూడా, అంటే తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా బలహీనంగా ఉంది. అది చెప్పుకోదగినటువంటి ఫలితాలు చూపించలేకపోతుంది. అయితే ఉంది కాబట్టి ప్రభుత్వం ఏర్పాటు చేశారు కాబట్టి దానిని ఆసరా చేసుకుని 2 ఉప ఎన్నికల్లో 2 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ గెలగలిగింది. ఇలాంటి పరిస్థితి ఏ విధంగా రేపు ఇక్కడ రాజకీయ సమీకరణలు ఇది కేవలం 2028లో కానీ జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికలకి ఒక విధంగా రిహార్సల్స్ అని చెప్పొచ్చు. ఇది ఒక మినీ ఇక్కడ ఏ పార్టీ అయితే రేపు ఆధిపత్యం వహిస్తుందో, ఏ పార్టీ అయితే ఈ కార్పొరేషన్ లో జెండా ఎగరేస్తుందో వాళ్ళకి రేపు రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తెలంగాణలో దాదాపు 300 సీట్లు ఇక్కడే ఉన్నాయి కాబట్టి వాళ్ళు రేపు జెండా ఎగరేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది అన్ని పార్టీలు కూడా ఒక ప్రతిష్టాకరమైనటువంటి ఎన్నికలు అని చెప్పొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గడిచిన 2.5 ఏళ్లుగా అధికారంలో ఉంది. ఇక్కడ 2 ఉప ఎన్నికల్లో కూడా గెలిచింది. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పుకుంటున్నారు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామంటున్నారు. ఈ జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ కి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? ఏమన్నా పుంజుకునిందంటారా? అంటే కాంగ్రెస్ కానీ అంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ అలా తెలంగాణకి వ్యతిరేకించినటువంటి పార్టీ ఎంఐఎం, అలాంటి పార్టీతో ఆయన 2014లో అధికారంలో రాగానే ఆయన మొదట వెళ్ళింది ఎంఐఎం యొక్క ఓవైసీ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి ప్రభుత్వంలో చైర్మన్ అడిగాడు, ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తానన్నాడు. అయితే వాళ్ళు ప్రభుత్వంలో చేరలేదు కాబట్టి అప్పటి నుంచి వాళ్ళు 10 ఏళ్ల పాటు కూడా బీఆర్ఎస్ తో స్నేహంగా సన్నిహితంగా ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలో రాగానే వాళ్ళు కాంగ్రెస్ తో సన్నిహితంగా ఉంటున్నారు. కాంగ్రెస్ కాబట్టి ఎంఐఎం మద్దతు అనేది హైదరాబాద్ లో రావడం కాంగ్రెస్ తన బలాన్ని కొంతవరకు పెంచుకోగలిగింది. ఆ విధంగా జనరల్ గా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి కొన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి, అధికార పార్టీకి ఎక్కువ సానుకూలంగా ఉంటాయి. కాబట్టి దాన్ని ఉపయోగించుకొని కాంగ్రెస్ ఇక్కడ రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా బలమైనటువంటి ప్రభావం చూపించడానికి ఒక అవకాశం ఉంది. పైగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇంత ముందు మల్కాజిగిరి ఎంపీగా ఉన్నాడు కాబట్టి మల్కాజిగిరి దాంట్లో ఒక కార్పొరేషన్ ఏర్పడింది ఇప్పుడు. కాబట్టి రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా ఇది ప్రతిష్టాకరమైనటువంటి అంశం. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కూడా హైదరాబాద్ లో యొక్క అభివృద్ధి కార్యక్రమాల పట్ల, అది కొత్త సిటీలు ఏర్పాటు చేయటం కావచ్చు, ఫ్లైఓవర్లు ఏర్పాటు చేయటం కావచ్చు, రహదారుల విషయంలో కానీ హైదరాబాద్ పట్ల అభివృద్ధి పట్ల ప్రత్యేకమైనటువంటి దృష్టి ఆయన సాగిస్తున్నారు. ఇక్కడ మౌలిక సదుపాయాలను పెంచే ప్రయత్నం, అంతకుముందు కేటీఆర్ ఏ విధంగా దృష్టి కేంద్రీకరించారో ఇప్పుడు మొత్తం తెలంగాణ అభివృద్ధి ఒక వంతు అయితే హైదరాబాద్ అభివృద్ధి మీద అంత దృష్టి ప్రాధాన్యత ఇస్తూ చేస్తున్నారు. ఇది కేవలం రాబోయే 3 మున్సిపాలిటీల కార్పొరేషన్ లో కూడా వాళ్ళ ఆధిపత్యం మూసి సుందరీకరణ పథకం కావచ్చు, ఇతరత్ర పథకాలను దాంట్లో భాగమే. కాబట్టి దీనివలన కాంగ్రెస్ ఇప్పుడు అధికార పార్టీగా ఒక బలమైనటువంటి పార్టీగా ఉంటుంది, దాంట్లో సందేహం లేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిన 39 సీట్లలో దాదాపు 22-23 జీహెచ్ఎంసీ పరిధిలోనే గెలిచింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ స్ట్రెంగ్తన్ అవ్వడానికి పెద్దగా చేసిన ప్రయత్నాలు కూడా మనకేం కనిపించట్లేదు. పైగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి ఫిరాయించారు. మరి బలహీనమైనట్లా లేకపోతే ఏమన్నా పుంజుకునే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? అంటే స్థానిక మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి మొన్న వచ్చిన ఓట్లన్నీ ఇప్పుడు అదే విధంగా వస్తాయి, అదే విధంగా వీళ్ళు పడతాయనేటువంటి విషయం ఇప్పుడు మనం చెప్పలేము. సహజంగా అధికారం కోల్పోవడంతో అధికార పార్టీ అది ఆనాటి బీఆర్ఎస్ అప్పటికన్నా బలహీనమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా మజ్లిస్ మద్దతు ఆనాడు ఉంది, ఇవాళ లేదు మజ్లిస్. ఆనాడు బీజేపీ కూడా మంచి ఫలితం చేసింది, ఏ మార్క్ ఈ దడవ చేస్తుందో మనం చూడాలి. కాబట్టి ఇవన్నీ చూస్తే కాంగ్రెస్ తప్పనిసరిగా అధికారంలో ఉండటం, మజ్లిస్ మద్దతు ఉండటం, అనేక సిటీ మీద అభివృద్ధి కార్యక్రమాలు కేంద్రీకరించడం వలన
కాంగ్రెస్ తప్పనిసరిగా గతంలో కన్నా బలం పుంజుకుంటుంది, ప్రభావం చూపిస్తుంది. తెలంగాణ రక్షణ సేన, ఎందుకంటే బీఆర్ఎస్ లోని అది చీలిక పార్టీ అని అనుకోవాలి మనం అయితే దాన్ని. మరి కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలోని టిఆర్ఎస్ పార్టీ పాత్ర ఏ విధంగా ఉండబోతోంది? అయితే ఆమె పార్టీ స్థాపించింది తమ ఉనికి, రాజకీయ ఉనికి కోసం, కానీ ప్రజలు దాన్ని ఏమాత్రం యాక్సెప్ట్ చేస్తారో పార్టీగా అనేది మనం ఎక్కడ ప్రూవ్ కాలేదు. ఆమె రాజకీయంగా బలం వివిధ సంస్థలు కొన్ని నియోజకవర్గాల్లో శాంపిల్ సర్వే చేశాయి. ఆ శాంపిల్ సర్వేలో ఆమెకి 3% మించి ఓట్లు వచ్చేటువంటి అవకాశం కనిపించట్లేదు. కాబట్టి ఆమె కనీసం ఆమె క్యాండిడేట్లు డిపాజిట్లు వస్తారా లేదా అనేది కూడా అనుమానం. పైగా హైదరాబాద్ సిటీ ఆమె ఏమాత్రం ప్రభావం చూపిస్తారు, ఆమె సీరియస్ గా పొలిటికల్ ప్లేయర్ రేపు ఉంటారా అనేది మనం చూడాలి. అంటే ఇప్పుడు కవిత పార్టీ పైన ఎందుకు దృష్టి ఉంది అంటే జనాలకి, ఆమె బీఆర్ఎస్ లో నుంచి బయటకు వచ్చింది కాబట్టి, వచ్చిన దగ్గర నుంచి కూడా కేసీఆర్ ను, హరీష్ ను, కేటీఆర్ ని పదే పదే టార్గెట్ చేస్తోంది. ఆ 10 ఏళ్ల పాలనలో జరిగిన అవినీతి రకరకాల కారణాలతో. అందువల్ల బీఆర్ఎస్ కి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా కవిత వల్ల? ఇప్పుడు బీఆర్ఎస్ మీద విసుగు చెందిన వాళ్ళు, ఆగ్రహంగా ఉన్న వాళ్ళు ప్రత్యామ్నాయంగా ఎవరు గెలుస్తారని చూస్తారు. ఫస్ట్ గెలుపు అనేది ప్రజల్లో ఓడిపోతారు, తన డిపాజిట్లు వస్తారా అనే దానికి ఎవరు ఓటేరు జనరల్ గా. కాబట్టి బీజేపీ గాని ఉంటాయి ఆ విషయంలో. బీఆర్ఎస్ వ్యతిరేక సెంటిమెంట్ తేవడంలో సక్సెస్ కావచ్చు, కానీ దానివల్ల ఓట్లు మాత్రం వస్తాయని ప్రస్తుత పరిస్థితుల్లో మనం చెప్పలేము. దానివల్ల ఆ ఓట్లు బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ వచ్చే అవకాశం ఉంది ఎక్కువగా. ఎవరు ఓడిస్తారు, ఇప్పుడు ఒక అభ్యర్థిని 2 రకాలు ఉంటారు. అతన్ని గెలిపించాలని ప్రజల్లో సానుభూతి రావటం, గెలిపించాలని ఓటేస్తాం. అలా కాకుండా మనకి అభ్యర్థి మీద వ్యతిరేకత ఉంటే అతను ఓడించాలని, ఎవడు ఓడిస్తారని చూసి ఓటేస్తాం, అభ్యర్థి మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా. ఆ విధంగా కాంగ్రెస్ గెలిచింది ఎక్కువగా. ఆనాడు బీఆర్ఎస్ మీద విసుగుచింది, ప్రజలు ఓటు ఇవ్వడం వల్ల కాంగ్రెస్ గెలిచింది. అది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు టిఆర్ఎస్ వల్ల బీఆర్ఎస్ కి ఎంతో కొంత డ్యామేజ్ జరిగే అవకాశం ఉందనేది మీరు అభిప్రాయపడుతున్నారు? అంతగా ఈ వల్ల ఆల్రెడీ ఉన్న నెగిటివ్ ఏమంటే ప్రతికూల అంశాలు ఉంటే ఆల్రెడీ ప్రభావం చూపిస్తాయి. దానివల్ల వాటిని ఇంకా వాటిని ప్రజలకి గుర్తు చేయడానికి ఉపయోగపడుతుంది తప్పితే వాటిని క్యాష్ చేసుకోవడం కానీ ఇవి ఇంకా అదనంగా కొత్తగా డ్యామేజ్ చేసేటువంటి సామర్థ్యం ఉందని నేను అనుకోను. ఓకే, ఇక బీజేపీ విషయానికి వస్తే, బీజేపీ ఏమన్నా గడిచిన 2.5 ఏళ్లలో ఏమన్నా పుంజుకున్నదా అక్కడ, లేకపోతే ఇంకా తగ్గిందా దాని ప్రభావం? అంటే పార్టీ ఎక్కువగా బీజేపీ పార్టీ కేవలం మీడియా ఈవెంట్స్ కి ఎక్కువగా పరిమితం అవుతుంది, కానీ ప్రజల్లో అసలు ముఖ్యంగా వాళ్ళ నాయకుల మీద ఐక్యత లేదు. కలిసి పని చేయటం కానీ, ఇప్పుడు మన అధికారంలో రాబోతున్నా మేమే వచ్చేదని చెప్పుకోవడానికి కానీ ప్రయత్నాలు కానీ, వాళ్ళు వ్యూహాత్మకంగా ఏమాత్రం పనిచేస్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళలోనే నాయకత్వంలోనే ఒక ఐక్యత లేకుండా ఉమ్మడిగా పనిచేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా అనేది చూడాలన్నమాట. బీజేపీ ఏమాత్రం వాళ్ళు అందుకుంటారో, ప్రజల నాడి అందుకుంటారో చూడాలి మనం. ఇప్పుడు రాబోయే ఎన్నికలకు సంబంధించి పవన్ కళ్యాణ్ జనసేన బ్యానర్ కింద ఒంటరిగా పోటీ చేస్తారా, లేకుంటే తనతో పాటు తెలుగుదేశం పార్టీని కూడా ఏమన్నా మిత్రపక్షంగా కలుపుకొని పోటీ చేస్తారా అనేది ఇప్పుడు బాగా చర్చ జరుగుతోంది. ఒకవేళ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే ఎలా ఉండబోతుంది పరిస్థితులు? నిజంగా టీడీపీ అసలు తెలంగాణలో 2014 తర్వాత, ముఖ్యంగా ఆ తర్వాత దాదాపు ఉద్దేశపూర్వకంగానే పార్టీ 2000 తర్వాత వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో పార్టీ పట్ల దృష్టి కేంద్రీకరించట్లా. మొన్న ఎన్నికల్లో మొత్తం అభ్యర్థులు అంతా కూడా లిస్టు తయారైన తర్వాత కూడా జైల్లో ఉండే పోటీ చేయవద్దని సందేశం పంపించారు. ఆ తర్వాత ఇంతవరకు స్టేట్ కమిటీ లేదు, ప్రస్తుతం అసలు స్టేట్ రాష్ట్ర అధ్యక్షుడు లేదు, ఏం లేదు, ఏం కమిటీ లేకుండా ఉన్నాయి. నిజంగా కనుక తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తే మంచి పోటీ ఇస్తారు, బలమైనటువంటి పోటీ ఇస్తారు, అంత సందేహం లేదు. మరి మూడిట్లో కనీసం ఒక మున్సిపాలిటీలో గెలిచినా కూడా మనం ఆశ్చర్యపోయే అవసరం లేదు. కానీ అలా ఫైటింగ్ స్పిరిట్ ఉందా వాళ్ళు, ముఖ్యంగా ఆ విధంగా చేస్తారా? గత మున్సిపల్ ఎన్నికల్లో, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం ఘోరంగా ఓడిపోవడానికి ప్రధాన కారణం ఆనాడు బీఆర్ఎస్ వ్యతిరేకంగా క్యాంపెయిన్కి వచ్చినటువంటి పోలింగ్కి 2-3 రోజులు క్యాంపెయిన్కి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు బీఆర్ఎస్
విమర్శిస్తూ గట్టిగా ఏం మాట్లాడలేదు. కాబట్టి ఈయన మనకి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే ఈయన మన రక్షణగా ఉంటారు, అండగా ఉంటారు అనేటువంటి విశ్వాసాన్ని వాళ్ళ మద్దతుదారులోనే కల్పించలేకపోయారు. దాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుని మేము రష్గా ఉంటాం అని చెప్పి సీమాంధ్ర ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్ పొందగలిగారు. అదే ప్రయత్నం మన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో రేవంత్ రెడ్డి చేశాడు. ఆయన స్వయంగా సీమాంధ్ర ప్రజల ఇళ్ళకెళ్ళి వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేసి నేను మీకు అండగా ఉంటాను, రష్గా ఉంటానని వాళ్ళ విశ్వాసం పొందడం ద్వారా ఎవరు ఊహించిన మెజార్టీ జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పొందింది. కాబట్టి దాని మీద ఆంధ్ర ప్రజలు నిర్ణయం మీద కానీ టీడీపీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది అనేది అనుమానాస్పదమే నాకైతే. ఓకే, ఇప్పుడు తొందరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి సీమాంధ్ర ఓట్లు చాలా కీలకం అన్నటువంటి విషయం అయితే అర్థమవుతోంది మనకి. ఎందుకంటే ఆ ఓట్లపైనే బీఆర్ఎస్ దృష్టి పెట్టింది, కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది, ఎలక్షన్స్ లో పోటీ చేస్తామని చెబుతున్న పవన్ కళ్యాణ్ కూడా దాని మీద దృష్టి పెట్టారు. సో సీమాంధ్ర ఓట్ల మీకు సంబంధించి 3 పార్టీలు బాగా దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలోనే సీమాంధ్ర ఓట్లు ఎవరికి ఎక్కువ పడితే వాళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయన్న విషయం మన విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ నరేంద్ర గారి అభిప్రాయంలో కూడా వ్యక్తమవుతోంది. అసలు ఎన్నికలంటూ జరిగితే సీమాంధ్ర ఓట్లు ఏమవుతాయి, సీమాంధ్ర ఓట్లు కాకుండా అచ్చంగా ఉన్న తెలంగాణ ఓట్లు లేదా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళ ఓట్లు కూడా ఎవరికి పోలవుతాయనేది మనం చూడాలి. థ్యాంక్ యూ నరేంద్ర గారు. ఓకే.